హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను 3 డిఫరెంట్ సిల్వర్ జ్యువెలరీలో ఉన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. అవి 3 నేను వేరే వేరే టైంలో తీసుకున్నాను, కానీ మొత్తం కలిపి ఒక వీడియో చేశాను. నేను విజయవాడలో ఉన్న దీపక్ సిల్వర్ ఎంపోరియంలో ఉన్న సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళి 2 ఇయర్ రింగ్స్ కొన్నాను. ఇంకొకటి వేరే షాప్లో కొన్నాను. సో ఇవి చూపిస్తానండి. చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సిల్వర్ జ్యువెలరీ. సో నేను ఇయర్ రింగ్స్ బాగా మారుస్తూ ఉంటానండి. సో అందుకని నాకు బాగా ఇష్టం ఇయర్ రింగ్స్ కలెక్షన్, అందుకే ఇవి తీసుకున్నాను. ఫస్ట్ వచ్చి ఈ జత అండి. ఇవి వచ్చేసి జుమ్కాస్ అనమాట. చూడండి, అంత మొత్తం స్టోన్స్ అనమాట. ఇవే మనం గోల్డ్లో తీసుకోవాలంటే ఆలోచిస్తాం కదా స్టోన్స్కి. సో ఇవైతే 22 క్యారెట్ గోల్డ్ కోటింగ్లో ఉన్న సిల్వర్ జ్యువెలరీ కాబట్టి ఎగ్జాక్ట్లీ మనకి గోల్డ్ లాగే ఉంటాయి. సో చూడండి, హ్యాంగింగ్స్ కూడా చక్కగా స్టోన్స్తో వచ్చినాయి. మొత్తం స్టోన్స్ డిజైన్ అండి. వెనక వైపు మాత్రమే ఈ విధంగా డిజైన్ లేదు. 3/4 ఆఫ్ జుమ్కా మొత్తం వైట్ స్టోన్స్తో కవర్ అయింది. మనకి హ్యాంగింగ్స్లో కూడా వైట్ స్టోన్స్తో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి జుమ్కాస్ మాత్రం. చూడండి ఎంత బాగున్నాయో. మనకి ఇవే గోల్డ్లో తీసుకోవాలంటే చాలా అవుతాయి కదా. మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టుకోవడం వాళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఇవి కొనేయవచ్చు. 3640 ఉంది కదా దాని ప్రైస్. మనకి బిల్లింగ్ టైంలో 3300కి వచ్చినాయి అనమాట. ఇవి వచ్చేసి రెండో జత అండి. సో నేను ఇయర్ రింగ్స్ ఎక్కువ మారుస్తూ ఉంటానండి. బాగా ఇష్టం అనమాట ఇయర్ రింగ్స్ మార్చడం. అంటే ఇంకా మిగతా ఏవి మార్చలేం కదా, నల్ల పూసలు కానీ హారాలు కానీ ఇంకా మిగతావి ఏమి ఎక్కువ మనం బంగారం ఇంకా ఒక జత ఇవే ఉంటాయి కాబట్టి అవే క్యారీ చేస్తాను. కానీ ఇవి మాత్రం భలే మార్చాలనిపిస్తుంది నాకు. చెవలి మాత్రం చాలా ఇష్టం అండి. సో ఇవి వచ్చేసి సిల్వర్ జ్యువెలరీలోని రెండో జత అనమాట. ఇవి చూడండి ఎగ్జాక్ట్లీ సిల్వర్ గోల్డ్ లాగా ఉన్నాయి కదా. ఇవి 22 క్యారెట్ గోల్డ్ కోటింగ్ ఉండడం వల్ల మనకి ఎగ్జాక్ట్లీ గోల్డ్ లాగా ఉంటాయండి. వీటికి చక్కగా వైట్ స్టోన్స్, మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంటుంది అనమాట. చూడండి వెనక ఇందాక చూపించాను చూడండి, ఆ చెవలికి కూడా అదే ఉన్నాయి. జుంకాస్ కూడా ఇదే స్క్రూ, వీటికి కూడా ఇదే స్క్రూ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది స్క్రూ. సో వీటికి మనకి ప్రైసింగ్ వచ్చేసి 1755, కానీ మనకి బిల్డింగ్ టైంలో మనకి 1600 వేశారు. సో బాగున్నాయండి ఈ 2 జతలు. వీటి ఎక్స్చేంజ్ వాల్యూ ఎలా ఉంటుంది, ఇవి కొనడం కరెక్టా కాదా, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను వీటితో చూపిస్తూనే. ఇవి వచ్చేసి 3వ జత అనమాట. నేను మాల్యా సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను. ఇక్కడ యాక్చువల్గా నేను ఫస్ట్ టైం తీసుకున్న సిల్వర్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఫస్ట్ టైం మాల్యా అనే షాప్లో మాల్యా సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను. సో ఇవి యాక్చువల్గా ఫస్ట్ నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. వాటి తర్వాత జుమ్కాస్ కానీ అవి కానీ తీసుకున్నాను. కానీ ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు ఆర్డర్లో ఇవి లాస్ట్ వచ్చేసినాయి అనమాట. నేను చేసేటప్పుడు ఇవి వచ్చేసి బాగున్నాయండి. బాగా కిందంతా ఎక్కువ హ్యాంగింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి అంటే హ్యాంగింగ్స్ ఇన్ ద సెన్స్ బాల్స్ లాగా. అవేమో డిఫరెంట్, ఇవి డిఫరెంట్ అండి. చాలా బాగున్నాయి. ఇవి కూడా నేను ఇందా చూపించాను చూడండి, అలాంటి జతే, కానీ దీంట్లో మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది దానిలాగే, కానీ కింద హ్యాంగింగ్స్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ బాల్స్ లాగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి ఇవి. సో నేనే తీసుకోవటం ఒక్క చేత్తో తీసుకున్నాను కాబట్టి కొంచెం మీకు క్లమ్జీగా ఉన్నాయి చూడడానికి. దీని ప్రైజింగ్ చూడండి 2596 రూపీస్ అనమాట. వీళ్ళు మనకి ఏం తగ్గించలేదండి, ఎగ్జాక్ట్లీ 2596 వేశారు బిల్లులో కూడా. అంటే నేను వాళ్ళు ఇచ్చిన రేటే చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను సిల్వర్ జ్యువెలరీ దాని దీపక్లో కూడా మేము అడిగిందే లేదు, వాళ్ళంతటా వాళ్ళే ప్రైస్ ట్యాగ్ మీద తగ్గించారనమాట. వీళ్ళు మాత్రం మనకి ప్రైస్ ట్యాగ్ మీద ఎంత ఉంటే అంతే తీసుకున్నారు. సో దీనికి కూడా ఆ స్క్రూ వచ్చేసి అలాగే ఉంది, ఇందాక నేను చూపించిన సిల్వర్ జ్యువెలరీ ఉన్న స్క్రూనే. సో ఇవి వచ్చేసి ఈ మోడల్ అండి. చూడండి ఎలా ఉన్నాయో, పెట్టుకుంటే ఇలా ఉంటాయి. సో ఇది అంత వైట్ స్టోన్స్, మధ్యలో వచ్చి గ్రీన్ స్టోన్ అనమాట. సో ఇయర్ రింగ్స్కి ఏంటంటే ఎక్స్చేంజ్ వాల్యూ అంటేనండి మనకి చాలా తక్కువే వస్తుంది. ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తే మనకి స్టోన్స్ అంతా తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవే రిటర్న్ ఇవ్వాలనుకొని చూసాను అనుకోండి, దీనికి మనకి ప్రైజింగ్ వచ్చేసి 2596 తీసుకున్నారు కదా, మనకి 2600 దా తీసుకున్నారు మనకు కొనేటప్పుడు. కానీ మనకి ఎక్స్చేంజ్ వాల్యూ వచ్చేసరికి 800-900 వస్తుంది.
అంతకు మించి రాదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్లో మళ్ళీ సిల్వర్ ఆర్నమెంటే తీసుకోమంటారు. సో అలాగైనా తీసుకోవచ్చు. నేనేమనుకుంటానంటే వీటికి మళ్ళీ మనకి గోల్డ్ కోటింగ్ వేయించి మనం మెయింటైన్ చేయడమే మంచిది అనిపిస్తుంది. కొంచెం మనకి గోల్డ్ ఆర్నమెంట్స్ లాగానే ఉంటాయి కాబట్టి 22 క్యారెట్ గోల్డ్ కోటింగ్ వేస్తారు. ఎక్కువేం అవ్వదండి, మహా అయితే 300-400లోనే మళ్ళీ మనకి గోల్డ్ కోటింగ్తో మన ఐటెం మనకి వస్తుంది. అది గోల్డ్ కోటింగ్ పోతే. కానీ ఇవైతే మాత్రం చాలా బాగున్నాయండి. నాకు అనిపించింది పర్వాలేదు, మనకి గోల్డ్ ఐటెం లాగానే ఉంది, మనం చక్కగా ఏ స్కిన్ ఇరిటేషన్ లేకుండా చక్కగా క్యారీ చేయొచ్చు అనిపించింది. కాకపోతే వీటి మెయింటెనెన్స్ ఏంటంటారా, వీటిని చక్కగా మనం వేర్ చేసిన తర్వాత చక్కగా ఈ విధంగా ఆఫ్టర్ వేరింగ్ నీట్గా బాగా తుడుచుకోవాలండి. బాగా తుడుచుకొని కొంతసేపు ఇలా ఉంచేసుకొని దాని తర్వాత వాటిని ఆ కవర్లో పెట్టి దాని తర్వాత బాక్స్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి సిల్వర్ ఐటమ్స్ కాబట్టి ఇవి ఎప్పుడు మనం వెనక ఇవి పెట్టేసుకొని మనం స్క్రూ పెట్టుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. సో వీటిని చక్కగా మనం కవర్లో పెట్టేసుకొని దాని తర్వాత బాక్స్లో పెట్టేసుకుంటే మనకి సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ రోజులు మనకి కోటింగ్ పోకుండా ఉంటాయండి. సో ఇవి వచ్చేసి వీటి జాగ్రత్తలు అనమాట. ఇవి వచ్చేసి నేను చెప్పాను కదండి, ప్రైజింగ్ నాకు 2596 ఎంతో ఉంది కదా ప్రైస్, అంతే పడిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. Please like, share, comment our videos.